ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ ఆల్ మర్షౌద్ దేశ గగనతలంలోకి క్షిపణి మరియు డ్రోన్ దాడులు జరిగాయని అధికారులు అనేక నివేదికలు అందాయని ధృవీకరించారు. వివిధ ప్రాంతాలలో వినిపించిన పేలుళ్ల శబ్దాలు గాలిలో నిర్వహించిన అడ్డగింపు కార్యకలాపాల ఫలితమని ఆల్ మర్షౌద్ అన్నారు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన అన్నారు. అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ వైమానిక దాడుల సైరన్లు వినిపించినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు వెంటనే ఆశ్రయం పొందాలని ఆయన కోరారు. కువైట్ వైమానిక దళం లక్ష్యంగా దాడులు ప్రారంభమైనప్పటి నుండి కువైట్ వైమానిక రక్షణ దళాలు 178 బాలిస్టిక్ క్షిపణులను మరియు 384 డ్రోన్లను అడ్డగించాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ తెలిపారు. దేశాన్ని రక్షించడానికి కొనసాగుతున్న కార్యకలాపాలలో భాగంగా ఏర్పాటు చేసిన నిశ్చితార్థ నియమాలకు అనుగుణంగా బెదిరింపులను గుర్తించి తటస్థీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ భూభాగాన్ని కాపాడటానికి మరియు పౌరులు మరియు నివాసితుల భద్రతను నిర్ధారించడానికి సాయుధ దళాలు అధిక అప్రమత్తతో ఉన్నాయని మరియు 24 గంటలు పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాయని అధికారులు ధృవీకరించారు. ఫ్రెండ్స్, గమనించాలి, ఇక్కడ కొన్ని విషయాలైతే మనం ఇక్కడ వీడియోలో పెట్టకూడదు, అందుకని వీడియోలో పెట్టడం లేదని దయచేసి గమనించాలి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.